హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే మనకి బాత్రూంలో పైప్ లైన్ ఎలా వేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫస్ట్ స్వైరింగ్ చేసినప్పుడు ప్లంబింగ్ వర్క్ ఈ విధంగా మనకు ట్రెంచ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం 1 ఇంచ్ సిపివిసి పైప్ లైన్ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒకటి పైప్ లైన్ వచ్చి మనకి ట్యాంక్ సెక్షన్ పైపు, ఒకటి డెలివరీ పైపు సెక్షన్ మోటార్ దగ్గర ఈ విధంగా అనేది మనం పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ వాటర్ ఒక ట్యాప్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ట్యాంక్ నుంచి వచ్చింది ఒక పైపు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి వాష్ బేసిన్ కోసం ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇచ్చింది. అదేవిధంగా మనకి డైరెక్ట్ అదే పైప్ లైన్ ఇక్కడ ట్రెంచ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి వాషింగ్ మిషన్కి అండ్ అలాగే కిచెన్లో కూడా ఒకే పైప్ లైన్ ద్వారా మనం లోన్కి అనేది తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మున్సిపాలిటీ వచ్చిన లైన్ ఆటోమేటిక్గా మనం పైప్ లైన్ కనెక్షన్ అనేది ఇస్తాం. ఇక్కడ మనం వాటర్ ప్యూరిఫై చేసుకోవడం కోసం ఈ విధంగా ఏంటంటే మనకి కింద మాన్యువల్ అనేది ఇలాగా 4 అంగుళాల పైప్ అనేది వేయడం జరిగింది. అదే మనకి ఇక్కడ ఏంటంటే మనకి అంగుళం 10 పైప్ అనేది మేడ మీద నుంచి ట్యాంక్ దగ్గర నుంచి ఇలా కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి అంటే మనం ఏంటంటే 2 పైపుల దగ్గర 2 క్లాంప్లు సెట్ అయ్యే విధంగా కొట్టుకొని వెళ్ళే విధంగా స్ట్రైట్గా లైన్ ఉండేలా విధంగా చూసుకొని ఈ స్ట్రైట్ నుంచి మనం ఏంటంటే ఇక్కడ మనకి సైడ్ కంఫర్టబుల్ అవ్వదు కదా, దానికోసం ఏంటంటే మనం ఎల్బెండ్ వేసి ఇలా సైడ్ నుంచి తీసుకొచ్చి స్ట్రైట్ లైన్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ లైన్లో మధ్యలో డ్రాపింగ్లో అనేది మనకి బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది. దానికి ఏంటంటే మనం ఇక్కడ ఇలా 3/4 సిపివిసి పైప్ అనేది వేయడం గేట్ వాళ్ళు పెట్టాం. దీనిది ఏంటంటే మనకి మన లోన బాత్రూంలో కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ట్యాంక్ పైకి వెళ్ళకుండా కిందే ఆఫ్ చేసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఈ విధంగా పైప్ లైన్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ మనం మిక్సర్ సెట్ సివిసి ఆశీర్వాద్ మిక్సర్ సెట్ చేసాం. ఏంటంటే బేసిన్ ఇంకా పెట్టలేదు. బేసిన్ సెట్ చేయడం కోసం మనకి ఏంటంటే బాతు ఈ విధంగా అనేది సెట్ చేయడం జరిగింది. పైప్ లైన్ వేస్తాం. తర్వాత ఏంటంటే మెసులు మనం ఇది బేసిన్ అనేది పెట్టి ఫిట్ చేస్తారు. తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా పైప్ లైన్ ఇక్కడ షవర్ అనేది సెట్ చేస్తాం. అదేవిధంగా ఎక్కడంటే మనకి గీజర్ కోసం ప్లేస్ లేదు కాబట్టి ఇదే పైప్ లైన్ మనం అటు పైకి లైన్ అనేది పైకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా మీరు కనెక్షన్స్ అనేది